ప్రైస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 21వ వచనం. వారిని చూసి జడియవద్దు, నీ దేవుడు నీ యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, భయపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు, వారిని చూసి జడియొద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మనుషులకు భయపడతామండి, పరిస్థితులకు భయపడతాం, శ్రమలకి భయపడతాం, సాతానికి భయపడతాం. ఏదైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు భయపడద్దు, నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఆయన ప్రతిదీ వింటున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతి విషయం ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు భయపడాల్సింది దేవునికి. యథార్థమైన భక్తి చేస్తూ మంచి చేస్తూ నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు మనుషులు అంటున్న మాటల వైపు, వారు గుచ్చుతున్న బాణాలు లాంటి వాటి వైపు కానీ, శ్రమల వైపు కానీ, పరిస్థితుల వైపు కానీ, లోకం వైపు చూసి నువ్వు భయపడద్దు, నువ్వు జడియవద్దు. నీవు దేవుడి చిత్తానుసారంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి ప్రాబ్లమ్స్ విషయాన్ని బట్టి కూడా నువ్వు భయపడద్దు. ఎందుకంటే నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఆ దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వ్యతిరేకంగా తలుస్తున్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారో వారి మధ్య నీ మధ్య ఉన్న దేవుడు వారి మధ్యలో నిన్ను నిలబెడతాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఏ విషయంలో భయపడక జీవం గల దేవుని వైపు చూస్తూ అన్ని విషయాలు ముందుకు కొనసాగు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, ఇక ప్రార్థన లభిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ మాటలకి ఏ పరిస్థితులకి భయపడే వారికి కాక నీ యందు భయభక్తులు నిలిపి ఆయా వారు ఎవరినైతే చూసి ఇంతకాలం భయపడ్డారో ఆ జనుల మధ్య నీ బిడ్డను తలగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.